మంచి మంచి ముచ్చట్లు మస్తున్నాయి గానీ మొదలు హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలలోకి పోదాం. కాలైతదని కాంగ్రెస్ కే ఉల్టా వార్నింగ్. ఎర్రబెల్లి సార్కు తెలియదట ట్యాపింగ్. రాధాకృష్ణన్ సారే కొత్త గవర్నర్. ఎట్ల మెదులుతుందో చూడాలే సర్కార్. ఇంటోళ్ళని చూస్తానికి పర్మిషన్. జైళ్లకు వెల్కమ్ చెప్పిన సుకేష్. టీజీ నెంబర్లకు డిమాండ్ ఫుల్. ఫ్యాన్సీ నెంబర్లకు లక్షలు. ఉత్తగానే దొరికిన ఉత్తుత్తి పోలీస్. ఇంటోళ్ళ ఆనందం కోసమే రిస్క్. ఓట్ల ముంగట పార్టీలు ఏం చెప్పుకుంటే ఉల్లా మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందంటారు. మాకు ఇన్ని సీట్లు పక్క అంటే మాకు అన్ని సీట్లు పక్క అంటారు. అధికారంలో ఉన్నోళ్ళు అయితే మొత్తానికి మొత్తం మేమే ఊడ్చుకుపోతాం అంటుంటారు. అంతే కదా. కానీ ఓట్లు సీట్లకు ఇంకా టైం ఉందనుకున్నారో ఏమో కానీ ఈ నడుమ జంపింగ్ల రాగం అందుకున్నారు అన్ని పార్టీల లీడర్లు. ఇంతకు ఎవరెవరు ఏమేమంటుర్రో ఇందాం పాన్రి. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు ఖతర్నాక్ వార్నింగ్లు ఇస్తున్నాయిల్లో. అదేందో మొదలు బీఆర్ఎస్ కెళ్ళి సురువు చేద్దాము. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు పోకుండా చూసుకోండి. మా బీఆర్ఎస్ గేట్లు తెరిస్తే మీ కాంగ్రెస్ ఖతమవుతుందని కౌశిక్ రెడ్డి గారు ధమ్కి ఇస్తుంటే మా పార్టీలకు వెళ్ళి కూర్చోడు కాదు మీ పార్టీలకు వెళ్ళి పోకుండా చూసుకోరని వినోద్ సార్ సలహాలు ఇస్తున్నాడు సర్కారోళ్లకు. ఇక బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సార్ మాట ఏంటంటే గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అగనట గేట్లు తెరిచినందుకు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే ఉరుకుతారు జర పైలము అంటున్నాడు. మరి నిజంగానే పరిస్థితి గిట్లున్నదా అంటే రాజకీయం మొత్తం రివర్స్ లో నడుస్తుంది. ఇంకా బీఆర్ఎస్ ఉండలేమని దండం పెట్టి కాంగ్రెస్ లో గుసాయిస్తున్నారు. బీజేపీకి చేసిన సేవలు చాలని గాంధీ భవన్ తో పట్టినారు. ఏదో కార్యకర్తలకు ధైర్యం ఇస్తానికి డైలాగులు కొడుతున్నారు కానీ కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి ఎమ్మెల్యేలు తయారున్నారని ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ మర్రేసినా జంపింగ్ లో వార్తలు జెండు బాంబు రాసుకునేటట్టు చేస్తున్నాయి అధ్యక్షుల వారిని. కిడ్నాప్ చేసినట్టే ఎత్తుకొచ్చుకోకుండా పెట్టినా కట్లు తెంపుకొని పోతున్నారు. ఫస్ట్ మనోళ్ళం కాపాడుకుంటే బాగుంటదేమో సాలరు. ఇక ఎమ్మెల్యే కూడిన ఎర్రబెల్లి సార్ ఏమంటున్నాడంటే ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు. మరి అప్పట్లో మీరు కూడా టీడీపీలకు వెళ్ళి పవర్లున్న బీఆర్ఎస్ లకు వచ్చిండ్రు కదా సారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కరుండో పనివంతుడు ప్రవీణ్ రావు మీ సుట్టమేనట. ఫోన్ ట్యాపింగ్ కేసులా మీకు కూడా సర్కార్ తోటి ఎక్కర పడుతుందేమో జర చూసుకో సారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన ఫోర్స్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ప్రియాతి ప్రియమైన అక్కకు మీ తమ్ముడు నమస్కరించి రాయినది. ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ఓ పారి వీలు చూసుకొని వచ్చిపో అక్క, నువ్వు వస్తావని నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నీ తమ్ముడు అని ఉత్తరాలు రాసేది అప్పట్లా. ఇయాల కూడా గసొంటి ఉత్తరం ముచ్చటనే ఈ వార్త. మరి ఎవరికి ఎవరు రాసిండ్రో తెలవాలంటే ముచ్చట గీడికెళ్ళి షురూ చేయాలి. మా అమ్మతోటి మాట్లాడతా మా కొడుకులను చూడాలనుంది, మా చెల్లెళ్ళని చూడబుద్ధి అవుతుందని కోర్టును కోరితే సరేనని పర్మిషన్ ఇచ్చింది కవితక్కకు. అట్లని అక్కేం బయటికి రాదు, వాళ్ళే ఈడీ ఆఫీస్కి వచ్చి కలవాలి. అది కూడా పొద్దుంజావులో 6 గంటలకు వెళ్ళి 7 గంటల దాకానే. ఫస్ట్ పెన్మిటి అనిల్ సార్ కు, కేటీఆర్ సార్ కు, హరీష్ రావు సార్ కు, పిఏకు, లాయర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కొందరు పేర్లు తీసేసి కొత్తోళ్ళవి పెట్టిరు అన్నట్టు. అందరు వస్తున్నారు కానీ బాబు అయితే వస్తలేడు. ఫామ్ హౌస్ రాజకీయాలలో ఫుల్ బిజీలు ఉన్నాడు. ఈ ముచ్చట ఇట్లుంటే నా మీద సీరియస్ యాక్షన్ తీసుకోవద్దని అప్పట్లో దేశం పెద్ద కోట్ల కవితక్క కేసు వేసింది కదా, అది ఇలా వాపస్ తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి. అయితే ఈ అరెస్ట్ కరెక్ట్ కాదని కొత్త పిటిషన్ వేసింది కోర్టులో. ఇక చెప్పుకోవాల్సింది కవితక్క తిహార్ జైల్ కు వెల్కమ్ అనుకుంటా సుకేష్ అన్న రాసిన ఉత్తరం గురించి. నువ్వెన్ని చేసినా బయట పడవు, పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పట్లో నేను చెప్పినట్టే మీ పార్టీ ఓడిపోయింది, నువ్వు కూడా అరెస్ట్ అయినావు, ఇక గ్యారంటీగా జైలుకు వస్తావు, నీకోసం వెయిటింగ్ చేస్తుంటా అని రాసిండు. నెయ్యి డబ్బాల కోడ్ భాషతోటి 75 కోట్లు ఎవల కాడికెళ్ళి ఎవరికి పోయినాయో చెప్పింది కూడా మనోడే. ఓ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలు ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో గిట్లా నడుస్తుంటే ఈడ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చి తీరుతారు, బరాబర్ బయటకు వచ్చి తీరుతారు. మరి అలనాడు సీతమ్మకే తప్పలే అగ్ని పరీక్ష, ఈనాడు కవితమ్మది ఏమున్నది? మీకు తెలుసో లేదో ఏ రాష్ట్రంలోనైనా అందరికంటే పెద్ద ఎవలంటే ఆ రాష్ట్ర గవర్నరే.
అసెంబ్లీలో ఎన్ని చట్టాలు చేసినా ఎంత ముఖ్యమైనవి చేసినా గవర్నర్ సంతకం చేస్తే చెల్లుతుంది. సీఎం ప్రమాణం చేయాలంటే ఆ కార్యం నడిపించాల్సింది గవర్నరే. మంత్రి పదవికి రావాలంటే గవర్నర్ చేతుల మీదకెళ్ళే అవుతుంది. కొన్ని రాష్ట్రాలల్లో సర్కారుకు గవర్నర్లకు పడక రచ్చ కాబట్టే గిసొంటి టైంలా మనకు గీసార్ వచ్చిండు ఆ పదవులకు. మన కొత్త గవర్నర్ గీసారే, పేరు సిపి రాధాకృష్ణను. ఆల్రెడీ జార్ఖండ్ గవర్నర్. తెలంగాణ చూసుకునే బరువు కూడా ఈసారికే ఎత్తింది రాష్ట్రపతి మేడము. కాకుంటే ఫుల్ టైం గవర్నర్ వచ్చేదాకా ఇన్ఛార్జి. అట్లనే పాండిచేరి కూడా పార్లమెంట్ కు పోటీ చేస్తానికి నిన్న గవర్నర్ పదవికి తమిళిసై మేడం రాజీనామా చేస్తే రాష్ట్రపతి మేడం ఇయాలనే ఓకే చేసి ఈ సార్ను మన కాడికి పంపిరన్నట్టు. రాధాకృష్ణన్ సార్ది కూడా తమిళనాడే. అప్పట్లో ఆ రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడే. 5 మాటల ఎంపీగా పోటీ చేస్తే 2 మాటల పార్లమెంట్ కు పోయిండు. ఏడాది కిందట జార్ఖండ్ గవర్నర్ అయితే ఇప్పుడు ఇంకో 2కి ఇన్ఛార్జ్ గవర్నరు. ఇక తమిళిసై మేడంది కూడా తమిళనాడు. అంతకుముందు ఉన్న నరసింహన్ సార్ కూడా ఆ రాష్ట్రం మనిషే. అంటే మునం పెట్టి 3 గవర్నర్లు తమిళనాడుకెళ్లే వచ్చినట్టు మనకు. అయితే ఇప్పుడు ఎన్నికల కూడా అమలు ఉన్నది కాబట్టి పవర్ అంతా ఎలక్షన్ కమిషన్ కానే ఉంటది. ఓట్లు అయిపోవడే ఆల్చం కాంగ్రెస్ గవర్నమెంట్ వడిపోతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని బీజేపీ లీడర్ రూకు కంటున్న టైంలో పాత బీజేపీ లీడరే కొత్త గవర్నర్ గా వచ్చేండు. చూడాలి మరి ఈసారి ఎన్ని రోజులు ఉంటాడో, అటెంక రాజకీయం ఎట్లుంటదో. అరే మామ కిర్రాకున్నదిరా నంబరు. నీ పుట్టినరోజు కలిసి వస్తట్టు మస్తు సెట్ చేసినవులే. కాకా కారు కొని నెంబర్ ప్లేట్ వచ్చేదాకా మాకు చెప్పవానే? నువ్వు తోపు మామ, 9 నెంబర్ పట్టినావంటే మామూలు ముచ్చట్నా మరి. హలో చీచా, మా గల్లీలో మారిన నెంబర్ ప్లేట్ ఫస్ట్ పట్టేసింది మా ఓడే. అబ్బా గా నంబర్ నాకు వస్తే మంచి దావత్ ఇస్తారా? గిట్ల నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ముచ్చట. దేనికంటే ఏమో అనుకున్నాం, టీజీ మీద మంచు పారేసుకుంటున్నారు మనోళ్ళు. బండ్ల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీకి మారింది కదా. ఫస్ట్ నాడే 2.5 కోట్ల ఆమ్దాన్ వచ్చింది ఆర్టీఏకు. అందులో 1,32,00,000 హైదరాబాద్ పెట్టినాయే. ఉత్త రిజిస్ట్రేషన్ ఫీజు కాదు, ఫ్యాన్సీ నెంబర్లకు పోటీ పడుతున్నట్టు. 1,99,999 ఈ నెంబర్లకైతే ఫుల్ డిమాండ్ ఉన్నదబ్బా. 1 నంబర్ కి 9,11,11 అట్లా వాళ్ళు. లెక్కకైతే బైక్ కు 2,000, కారుకు 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు. ఏ నెంబర్ అయితే ఏముంది అనుకుంటే ఏంలే, కానీ లక్కీ నెంబర్ కావాలి, ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే మాత్రం లక్షలు పెట్టాల్సిందే. మనకు ఎవరైతే 15వ తారీఖు నుండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టీజీ సిరీస్ లో నెంబర్ అలాట్ చేయబడుతుంది. అయితే 15వ తారీఖు కంటే ముందు అంటే 14వ తారీఖు వరకు ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్నారో వాళ్ళందరికీ పాత సిరీస్ అలాట్ అయింది. టీజీ పేరు మీద ఇప్పుడే శురువైంది కాబట్టి గా నెంబర్లన్నీ ఆన్లైన్ లో అర్రాస్ పెడితే కాయషున్నోళ్ళు ఎంత అంటే అంత పెట్టి కొంటుర్రు అన్నట్టు. ఫలానా నెంబర్ ఉంటే కలిసి వస్తది, టక్కర్లు కావని కొందరు నమ్మిక. ఫోన్ నెంబర్, బండి నెంబర్ కలిసేటట్టు ఉండాలని కొందరు. పాత బండ్లకు ఏపీటీఎస్ ఉండి మన బండికి మాత్రమే టీజీ ఉండి అది కూడా నచ్చిన నెంబర్ ఉంటే ఆ మురిపే మల్లగుంటది కదా మళ్ళా. పులిని టీవీలో చూసుంటారు, సినిమాల్లో చూసుంటారు. చూడాలని కాయషున్నోళ్ళు జూ పార్కులో దూరం నిలబడి చూడాల్సిందే. అదే తొవ్వెంట పోతుంటే పులి కానొచ్చిందనుకోండి, ఒకటే ఉరుకుతారు బుగులు పడి. ఆగో తోక అంటే ఇగో పులి అనేంత భయం మరి. కానీ ఒక ఆడ చూడుండ్రి ఎట్లున్నదో. ఓ కొడుకు, అటు జీపుల మందే ఇటు జీపుల మందే, నడుమిట్ల పులి తొవ్వ దాడుతుంది చిన్నగా. ఇది లోపడికి పోగానే అటుకెళ్ళి ఇంకోటి బయలుదేరింది. ఎవ్వరు చూస్తలేరన్నట్టు, నాకేం తెలియదు అన్నట్టు దాని తొవ్వ దాందే. అటు బందుకు పోతే ఈడికెళ్ళి ఒకటి వస్తుంది, దూపైతన్నట్టుంది, సీదా చెరువు కాడికి పోతున్నది. పారవా దీని చూడు ఎంత ముద్దుగా జలకాలాడుతున్నదో. ఎండల కొసపడక బాడీ కూల్ చేసుకుంటున్నట్టుంది. ఏ ఆఫ్రికా అడవిలో ఇంకే దేశంలో అనుకునేరుల్లో మన ఆదిలాబాద్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పేశ్వర అభయారణ్యం. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఏం తక్కువ 150 కిలోమీటర్లు పరుచుకున్న పెద్ద అడవి. మనం ఎన్నడు చూడని తీరు జీవరాశి ఉంటది. అయితే చాలా మంది పోయేది పులులను చూస్తానికే. ఇప్పుడు 35 పులులున్నాయి అడవిలా. తలాబ్వాలి అనే పేరు అయిన పులికి 6 ఏళ్లలో 10 పిల్లలు పుట్టినాయి. శనారం ఐతారాల్లో 30 సఫారీ జీపులెక్కి టైగర్లను చూస్తానికి అడవి అంతా తిరుగుతారు. ఇట్లా అవు పడితే చాలు కెమెరాలు తీసుడు, ఫోటోలు, వీడియోలు గుంజుడే
గుంజుడు. మొన్న వైనోళ్ళు 2 గంటల్లో 6 పులులను చూసి పుల్లు కుషాయిన్రు. ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ మాత్రం మురిపం ఉంటది. మళ్ళా తిప్పేశ్వర్కి వెళ్ళి మన ఆదిలాబాద్ లో ఉన్న తాంసీ, జైనాథ్, పిప్పర్వాడ, బోరాస్ దిక్కు వస్తాయి. కొన్నిటికి జియో ట్యాగ్ వేసిర్రు కాబట్టి ఏడున్నాయి ఎటు పోతున్నాయి ఫారెస్ట్ వాళ్ళ కంప్యూటర్లు అవుపడతాయి. ఒక్కొక్క పులి దినం 50 కిలోమీటర్లు తిరుగుతుంది అటుల్లో. టూరిస్టులు ఉండేదానికి అడవిలో ఆడాడ సకల సవలతులు ఉంటాయి మంచిగా. మన పులులను దగ్గరికి వెళ్ళి చూడాలి, మా ఫోన్లో బంధించాలి అనుకునేటోళ్ళు టూర్కు పోతారేమో చూసుకోరి మరి. ఓ సినిమాలో హీరో చిన్నప్పుడే ఇంట్లోకి వెళ్ళి వారిపోయి వస్తాడు. పెరిగి పెద్దగా అయినాక పెద్ద దాదా అవుతాడు. చాలా రోజుల తర్వాత ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావని నాయన అడిగితే దందాలు చేస్తున్నా అని చెప్పలేక డాక్టర్ అయినా అని అబద్ధం ఆడతాడు. అబ్బా నా కొడుకు డాక్టర్ అని వాళ్ళు మురిచిపోతారు. చూస్తానికి వచ్చినప్పుడు ఉత్తుత్తి దవాఖాన పెట్టి డాక్టర్ లెక్క వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తాడు. ముసలి వయసులో తల్లిదండ్రులు నిమ్మల పడతారని ఆపొచ్చన. అదంటే సినిమా. అయితే డౌట్ ఏం లేదు, అక్క ఉత్తుత్తి పోలీస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో రైల్వే డిపార్ట్మెంట్ లో ఎస్ఐ అని చెప్పుకొని తిరుగుతుంది. సేమ్ టు సేమ్ యూనిఫామ్ గుట్టించుకుంది. దొంగ ఐడి కరెక్ట్ చేపించింది. గది చూపించి సర్కార్ ఆఫీసులకు పోవుడు, ఫైళ్లు చెకింగ్ చేసుడు, మంత్రులు సినిమాలను కలుచుడు, ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి అందరినీ నమ్మించుడు. ఎందుకంటే సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తానైతే కన్ఫ్యూజ్ అయిపోయింది వెంటనే. మాకు పేరు మాలవిక. హైదరాబాద్ నిజాం కాలేజీలో ఎంఎస్సి చదివింది. 3 ఏళ్ల కింద రైల్వే పోలీస్ కొలువుకు దరఖాస్తు పెడితే మెల్లకన్ను ఉన్నదని కొలువులకు తీసుకోలేదట. అప్పటికే ఇంటోళ్లకు ఊరోళ్లకు చెప్పిందట ఎస్ఐ అవుతున్నా అని. తల్లిదండ్రులు బాధపడతారని ఉత్తుత్తి పోలీస్ వేషం కట్టింది. ఏడికి పోయినా పోలీస్ డ్రెస్ లనే పోతది. మొన్న పెళ్లి సూపులకు కూడా యూనిఫామ్ లనే పోయే వరకు వాళ్ళకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేపించిరట. కంప్లైంట్ తీసుకొని నజర్ పెడితే సికింద్రాబాద్ రైల్ స్టేషన్ లో దొరికింది. తల్లిదండ్రుల కోసం అక్క తండ్లాట మంచిగానే ఉన్నది గాని నకిలీ పోలీస్ అని తేలితే కేసు అవుతుందన్న ముచ్చట మర్చినట్టుంది పాపం. స్వామి మా పిల్లగాడు 10లో పాస్ అయితే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. తల్లి నా బిడ్డకు లగ్గం కుదిరితే నీకు 5 కత్తెర్లు ఇస్తా. రాజన్న మా ఓన్కి కొలువు వస్తే నీ గుడికి వచ్చి కోడెని కట్టేస్తా. నర్సన్న ఈ ఏడన్న ఇంత నీడయ్యేటట్టు చూడు సామి, నీ గుట్టకొచ్చి తలనీలాలు ఇస్తా. సమ్మక్క తల్లి కోరిని అన్ని తీరితే వచ్చే ఏడు ఏటతోని చేస్తా అని ఎవ్వల మొక్కులాలు మొక్కుతారు. కొందరు మనోళ్ళు మందికి ఎక్కడికొచ్చేటోళ్ళ కోసం మొక్కుతారు. గీ వార్త అసొంటి లీడర్ గురించే. ఎవ్వలైనా ఒక్కటి కొడతారు. సారేంది గిన్నిగనం కొబ్బరికాయలు కొడుతుర్రని చూస్తుర్రా? మొక్కమ్మ మొక్కు. వివేక్ వెంకటస్వామి సారు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండగట్ట అంజన్నకు 105 కొబ్బరికాయలు కొడతామని మొక్కిరట అభిమానులు. ఇదే ముచ్చట సారుకు చెప్తే ఇయాలొచ్చి తీర్చుకుంటన్నట్టు. అట్లనే అంజన్నకు పెద్ద పూజలు చేసి అయ్యవార్ల దీవెన అర్తి తీసుకున్నాడు. రాక్షస పాలన పక్కకు పెట్టి ప్రజాపాలన తెలంగాణ రావడం మంచి విషయం. 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తాం, పబ్లిక్ కోరుకున్నట్టే ఏలుబడి ఉంటదని మాటిచ్చిండు. ప్రగతి భవన్ ఏదైతే ఇనుప కంచెలు ఉండేనో అవి పలగొట్టి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించినారు. ఈ మిషన్ భగీరథి ఫెయిలియర్ వలన మంచినీటి కరువు ఉంటుంది. నియోజకవర్గానికి 10 కోట్లు ఇచ్చింది కదా గవర్నమెంట్. గా పైకం తోటి చెన్నూర్లా నీళ్ల తిప్పలు తీరుస్తున్నా, రోడ్లు మంచిగా చేపిస్తున్నా, మోరీలు కట్టిస్తున్నా అనుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇక కిందికొస్తుంటే కోతులు అగవడంగానే పండ్లు పొలాలు తినబెట్టిండు. దూపైనప్పుడే నీళ్లు తాగాలి, ఆకలైనప్పుడే పువ్వ తినాలి. కొద్దిగా తిన్నా గట్టిగా తిన్నా తినేది టైం ప్రకారం తింటే పానం నిమ్మలంగా ఉంటుంది. అట్లా కాకుండా నా ఇష్టం ఉన్నప్పుడు తింటా, నా ఇష్టం ఉన్నది తింటా అని ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు కడుపులేస్తే ఆఖరికి దవకట్ల బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాలం సుత అంతే, ఏ కాలంలో ముచ్చట ఆ కాలంలోనే ఉండాలి. లేదని ఓ దాంట్లో కొట్టు చొరితే ఎవరికి ఏం కాకున్నా గీళ్ళదైతే ఆగమే ఉంటుంది. జై కిసాన్
3 రోజుల సంధి షెడ్పానల్ చేయవట్కే పంటలు తెరలైనాయని మక్క కంకులను పట్టుకొచ్చి ధర్నా గూకున్నారు కామారెడ్డి జిల్లా అంతంపల్లి కాడ 8 ఊర్ల రైతులు. గారు గాని కలెక్టర్ గారు గాని ఎవరు గాని 4 రోజులు అవుతుంది వర్షం పడి ఒక్కరు కూడా పండించుకోపోలేరు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సుత మొక్కజొన్న పెరడ్లు అడ్డం పడ్డాయి. 20 రోజులు అయితే చేతికి వచ్చేది మొత్తం అడ్డం పడి ఏం కాకుండా ఏం లేకుండా పోయింది. దీన్ని ప్రభుత్వ అధికారులు మీరే మాకు ఏమన్నా సహాయం చేయగలరు? మళ్ళా ఆనలు పడితే ఎట్లా అని వచ్చిన కాడికేనని కంకులు పురాగా కాకముందే కోస్తున్నారు కొందరేమో. ఇప్పుడు ఇంకో 10-15 రోజులు ఉండవలసిన మక్కను ఈ రోజు కోసుకున్నాం. ఇది బాగా రైతులకు ఒక్క మక్కలే కాదు, వరి చేను, కూరగాయలు, పుచ్చకాయలు, మామిడి తోటలు అంతా లాస్. వరి చేను మొత్తము నేలకు కొరిగింది. లక్షలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చేలోపు ఈ పంట నష్టం వాటిల్లింది. రైతులకు మస్తు నష్టమైంది. అప్పట్లా మా ఏలువాడిలా ఎకరానికి 10,000 ఇచ్చినాం. కాంగ్రెస్ సర్కారు కూడా ఇయ్యాలని పాత మంత్రి హరీష్ రావు సారు డిమాండ్ చేసిండు. ఏ రాజకీయాలు ఎట్లున్నా జర రైతులనైతే ఒక కంట కనిపెట్టుర్రి సార్లు. నర్సన్న బ్రహ్మోత్సవాలు సంబరంగా నడుస్తున్నాయి అబ్బా. ఫస్ట్ నాడే సీఎం సారు మంత్రులు పోయి పట్టుబట్టలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. రోజుకో రూపంలో దేవుడు దర్శనం ఇచ్చుకుంటా పెద్ద పూజలు అందుకుంటున్నాడు. ఇక రాత్రి దేవుని కళ్యాణం ఎట్లా జరిగిందో చూడురి మరి. యాదాద్రి నరసన్న కళ్యాణం మా సంబరంగా జరిగింది. ముహూర్తం టైం కు అమ్మవారి మెడల పుస్తకట్టిండు స్వామివారు. సర్కార్ తరపున పట్టుబట్టలు కానుకలు పెట్టిండ్రు. కళ్యాణం చూస్తానికి శీతం వచ్చిండ్రు భక్తులు. 17 ఫాల్గుణ మాసంలో స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తారు గుట్ట మీద. ఇగియాల పొద్దుగాల గరుడ వాహనం మీద ఊరేగించి అటెన్క రథోత్సవం చేసిండ్రు. ఈ బేస్తారంతోని దేవుని పెద్ద పండుగొడుస్తుంది. ఇక భద్రాద్రి రామయ్య భక్తులకు చక్కటి సౌలతి చేసిండ్రు. 100 రూపాయల టికెట్ దర్శనం ఫ్రీగా చేపిస్తారట. అందరికి కాదుల్లో, లోకల్ భక్తులకే. అది కూడా మంగళవారం, బుధవారం బేస్తారమే. మాపటిలి 4 నుంచి 5 దాకానే. గంటసేపు మాత్రమే ఛాన్సు. మాది భద్రాద్రి అని రేషన్ కార్డో, ఆధార్ కార్డో, ఓటర్ కార్డో చూపిస్తే టికెట్ తీసుకోకుండానే 100 రూపాయల లైన్ల దోల్తారన్నట్టు. రామయ్యకు దగ్గరుండే భక్తులకు జల్దిన దర్శనం చేపిస్తానికి గీ సౌలతి చేసిండ్రన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.